హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 98 ఎపిసోడ్ 99 అన్నమాట. ఈరోజు బన్నీ గారు ఎలిమినేట్ అయ్యాడు. అలాగే టాప్ 5 డిసైడ్ అయిపోయింది అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ రాగానే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు. ఇద్దరు ఆడియన్స్తో మాట్లాడతారు. వాళ్ళు కళ్యాణ్ తనుజ ఫ్యాన్ అంటారు, ఒకళ్ళు ఓన్లీ తనుజ ఫ్యాన్ అంటారు అన్నమాట. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూర్చొని ఉంటారు. నాగార్జున గారు ఈరోజు ప్రైజ్ మనీ ఎంతో అనౌన్స్ చేస్తారని చెప్పి ప్రైజ్ మనీ ఇది చూపిస్తారన్నమాట. చూపించి ప్రైజ్ మనీ ఎంతనే 50 లక్షలు అంటారు. అక్కడ ఒకటి ఉంటుంది ప్రైజ్ మనీ అని. ఈ ప్రైజ్ మనీ గెలిస్తే మీరు ఒక్కొక్కరు ఏం చేస్తారో చెప్పమని బర్నీ గారిని అడిగితే, బర్నీ గారు ఉండి తనకు కొన్ని పర్సనల్ అవసరం ఉందంట, అది సగం వాడుకొని తర్వాత మిగతా అది ఓల్డ్ ఏజ్ హోమ్లో పేరెంట్స్ని వదిలేస్తుంటారు కదా చాలామంది, వాళ్ళకు హెల్ప్గా సపోర్ట్ చేస్తాను సార్ అని చెప్తాడు. అలా తర్వాత ఈసారి కొత్తగా అడిగారు నాగార్జున గారు, ఈ మిగిలిన హౌస్ మేట్స్లలో నుంచి విన్నర్ రేస్ నుంచి ఎవరిని తప్పిస్తావు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తావు అంటే, డిమాండ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళకి ఇద్దరికి 20 లక్షలు ఇచ్చి వీళ్ళిద్దరిని తప్పించేస్తాను సార్ అంటాడు. ఆ తర్వాత వచ్చేసి సంజనా గారిని అనుకుంటూ పిలిచేది, లైన్గా రాలేను మామూలుగా చెప్తా. సంజనా గారు వస్తారు. సంజనా గారు ఉండి మా అసోసియేషన్స్కి కొంచెం డబ్బులు ఇస్తుందంట, అలాగే హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మనీ డొనేట్ చేస్తానని చెప్పింది. అలాగే సంజనా గారిని నాగార్జున గారు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు, విన్నర్ రేస్ నుంచి వీళ్ళలో నుంచి ఎవరిని తప్పించేస్తావు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తావు అంటే, తనుజ సార్, తనుజకు 15 లక్షలు ఇస్తా అంటే, మీరు ఇచ్చిన నేను తీసుకుని నేను కదలని అంటది. ఇంకా తర్వాత వచ్చేసి డిమాండ్ పవన్ వస్తాడు. డిమాండ్ పవన్ ఏం చేస్తాడు, ఇక్కడ తన ఫస్ట్ టైం తన పర్సనల్ ప్రాబ్లం, అది పర్సనల్ ఇష్యూని బయట పెట్టాడు. సార్ మా ఫాదర్కి క్యాన్సర్ సార్, తనకు ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది, దానికి వాడుతాను సగం. ఆ తర్వాత వచ్చేసి హౌస్ లేదు సార్ మాకు, హౌస్ కొనుక్కుంటాను సార్ అన్నాడు. కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున గారు. ఆ తర్వాత వీళ్ళలో ఎవరిని విన్నర్ రేస్ నుంచి తోసిస్తావు, వాళ్ళకి ఎంత ఇస్తావు అంటే, కళ్యాణ్ సార్, కళ్యాణ్కి 25 లక్షలు, నాకు 25 లక్షలు సార్, మేమిద్దరం కామనర్స్ కదా అని చెప్పి అంటాడు. షబాష్ అంటాడు. తర్వాత వచ్చి ఇమాన్యుల్ అన్నమాట. ఇమాన్యుల్ వచ్చేసి ఇమాన్యుల్ వాళ్ళ మదర్కా అన్నది, వాళ్ళ మదర్కి కాదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆమె సింగిల్ పేరెంట్ అంట, ప్లస్ ఆమెకు చదువుకోవాలని చాలా కోరిక అంట, అందుకని హయ్యర్ స్టడీస్ చదివిస్తా అన్నాడు. ప్లస్ వాళ్ళ ఇమాన్యుల్ వాళ్ళ సొంత సిస్టర్కి పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళను చదివించే బాధ్యత ఇమాన్యులే తీసుకున్నాడు అన్నమాట. తనే చదివిస్తానని చెప్పాడన్నమాట. మర్చిపోయాను, డెమోన్ పవన్ది మధ్యలో ఇంకో క్వశ్చన్ అడుగుతాను నాగార్జున గారు, ఈ ప్రైజ్ మనీ నుంచి రీతు చౌదరికి ఎంత ఇస్తూ అంటే 5 లక్షలు పెట్టి గిఫ్ట్ ఇస్తాను సార్ అంటాడు. ఇక్కడ కొంచెం నవ్వుతారు అందరూ. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ అయిపోయింది కదా, ఇంకా కళ్యాణ్ని లేపుతారు. కళ్యాణ్ కూడా వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి బాగా డబ్బులు ఉండేవంట, వాళ్ళ మదరు బాగా బంగారం అవన్నీ ఉండేవి, చాలా ఉండేవని. తర్వాత అప్పుల పాల ఏదో నష్టం వచ్చిందంట బిజినెస్లో, అందుకని మా అమ్మకు బంగారం అవి కొనిస్తాను సార్, అలాగే నేను పనిచేసే కాడ అది ఆశ్రమం, అది ఓల్డేజ్ హోమ్, ఓల్డేజ్ చిల్డ్రన్ అనాథ ఆశ్రమం ఉంటుంది, అది పిల్లలది ఉండేది సార్, అక్కడ నేను అప్పుడప్పుడు కొంచెం మనీ ఇచ్చేవాడిని. అప్పుడు వాళ్ళు ఏమనంటే, ఎవరో ఒకరిని డొనేట్ చేసుకొని చదివియండి సార్ అంటే, అప్పుడు నా స్టేటస్ అంత లేదు సార్, కానీ ఇప్పుడు ఎవరినో ఒకరిని దత్తకు తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను సార్ అంటది. ఇంకా తర్వాత నువ్వు వీళ్ళల్లో నుంచి ఎవరిని తీసేస్తావు అంటే, ఇమాన్యుల్ పేరు చెప్తాడు. ఇమాన్యుల్కి ఎంత ఇస్తావు అంటే 25 లక్షలు సార్ అంటాడు. ఇద్దరు 25 అని. ఇంకా తర్వాత తనుజ అన్నమాట. తనుజ ఏం చెప్తారంటే, మా మదర్ ఫాదర్కి నేను ఇంతవరకు ఏమీ చేయలేకపోయాను సార్, వాళ్ళకు ఏదైనా చేస్తాను, అలాగే మా మదరు ఎప్పుడు నాకు చెప్పేది చదువుకోవాలి, చదువు ఈజ్ ఇంపార్టెంట్, నాకు కూడా చదువుకోవాలి, చదువు చాలా ఇంపార్టెంట్, అందుకని ఎవరైతే చదువుకోలేని పరిస్థితులలో ఉంటారో, డబ్బులు లేకుంటారో వాళ్ళను చదివిస్తాను సార్, వాళ్ళకు చదువు నేర్పిస్తాను, అది చదువుకి అయ్యే ఖర్చు అంతా చూసుకుంటాను సార్ అని చెప్తుంది. ఎడ్యుకేషన్ డొనేషన్ చేస్తానంటది. నువ్వు ఎవరిని తప్పిస్తావు అంటే, డిమాండ్ పవన్ అంటది. డిమాండ్ పవన్ తప్పించి 20 లక్షలు ఇస్తాను సార్ అంటది. ఇక్కడే నాగార్జున గారు తనుజని విలన్ అంటాడు. ఏదో కామెడీ జరిగేటప్పుడు విలన్ అని అంటాడు. విలన్ అనేసరికి తనుజ ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. దానికి తర్వాత పే ఆఫ్ ఇస్తాడు, కామెడీగా అంటాడు. ఇంకా తర్వాత సెకండ్ సేవింగ్ అన్నమాట, సెకండ్ ఫైనలిస్ట్ చేసేదానికి అందరినీ పిలుస్తూ ఓన్లీ కళ్యాణ్ని మాత్రం సోఫాలో కూర్చోబెడతారు. అందరినీ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చోబెట్టి లైన్ ఉంటుంది, అక్కడ వజ్రాలు లాంటివి ఉంటాయి, మీరు ఒక్కొక్కరి పేర్లు తలుచుకొని, మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు తలుచుకొని స్విమ్మింగ్ పూల్ వేసేయండి అంటారు. డిమాండ్ పవన్ తనుజ పేరు తలుచుకుంటాడు.
ఇమాన్యుల్ ఆల్వేస్ సంజన గారు ఇమాన్యుల్ పేరు, బర్నీ గారు డిమాండ్ పవన్, తనుజ బర్నీ గారి పేరు తలుచుకుంటుంది. అది ఓపెన్ అవ్వదు అన్నమాట, ఒకటి డబ్బాలో ఉంటుంది, అందులో లోపల పేరు ఉంటుంది అన్నమాట. ఓపెన్ అవ్వదు. తర్వాత నాగార్జున గారు మీరు అందరూ ఒక్కొక్కరు ఒక పేరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరంటే ఓపెన్ అయ్యి తనుజ అని వస్తుంది. ఇక్కడ సెకండ్ ఫైనలిస్ట్ తనుజ అని డిమాండ్ పవన్, నువ్వు తనుజ పేరు తలుచుకున్నావు కదా, తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయిందని థ్యాంక్స్ చెప్తుంది. కానీ తను థ్యాంక్స్ చెప్పేది ఇలా ఎమ్మడే కట్ చేసి ఇది ప్రమోషన్ తమన్ గారు వస్తారన్నమాట. తమన్ గారు వచ్చి మధ్యలో ఆయన కొత్తగా సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ చేయబోతున్నారు కదా, ఒక కొత్త హీరో, దాని గురించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి దాని ప్రమోషన్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అందరూ సోఫాలో కూర్చుంటారు. సోఫాలో కూర్చున్నాక మళ్ళీ గార్డెన్ ఏరియాకు పిలుస్తారు అన్నమాట. గార్డెన్ ఏరియాకి వచ్చినాక గార్డెన్ ఏరియాలో ఇది పాత గొడవలు ఉన్నాయి కదా, అవి మార్చుకోవడం అక్కడక్కడ అదంతా జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకో సేవింగ్ థర్డ్ ఫైనలిస్ట్. ఆడ టెంట్ హౌస్ ఉండేది కదా, అక్కడ గోడ కట్టుంటుంది, ఆ గోడ పగల కొట్టాలి. ఇక్కడ డిమాండ్ పవన్ సేవ్ అవుతారు, అందరు కంగ్రాట్స్ చెప్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. డిమాండ్ పవన్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చి కూర్చున్నాక మళ్ళీ గేము మళ్ళీ అది ఉంది కదా, మనకు ప్రోమోలో చూపించింది. ఇక్కడే తనుజ ఆలోచిస్తూ ఉంటుంది విలన్ అంటే నాగార్జున ఏమమ్మా ఆలోచిస్తున్నా అంటే, విలన్ అన్నారు కదా సార్ దేనికంటే, నేనేదో అన్న అమ్మ నువ్వు ఓవర్ థింక్ చెయ్యకు, నేనేదో కామెడీగా అన్నా దానికి ఓవర్ థింకింగ్గా చెయ్యకు, అది దాన్ని కొంచెం చెప్తాడు. ఇంకా తర్వాత ఇక్కడ మళ్ళీ ఫన్ది జరుగుతుంది. ఆ తర్వాత ఫోర్త్ ఫైనలిస్ట్ చేసేది ఇక్కడ ఇమాన్యుల్ అవుతాడు అన్నమాట. ఇక్కడ తనుజ డిమాండ్ పవన్ ఇద్దరిలో పైన ఒక బాస్ ఉంటుంది, అటు ఇటు లాగాలి, అక్కడ ఇమాన్యుల్ అవుతాడు. ఇమాన్యుల్ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా లోపలికి వస్తాడు. ఇంకా లోపల బర్నీ గారు సంజన గారు లోపలికి వెళ్తారు అన్నమాట, కన్ఫెషన్ రూమ్లోకి. అది కన్ఫెషన్ రూమ్లోకి అక్కడ ఒక గద్దె ఉంటుంది, గద్దెనది ఏదో లేను. అక్కడ సంజన గారు సేవ్ అవుతారు, బర్నీ గారు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ తనుజ బాధపడుతుంది, కొంచెం బాధపడి ఏడుస్తుంది. అందరికీ హగ్ చేసుకొని తర్వాత బర్నీ గారు వచ్చి తనుజని హగ్ చేసుకొని లోపలికి ఏదో తెస్తాడు, ఒక గిఫ్ట్ లాంటిది, మళ్ళీ ఒక చాక్లెట్ తెచ్చి ఇస్తాడు తనుజకి ఇచ్చి, బాగా ఆడు, ఏమీ బాధపడకు, బ్రేవ్గా ఉండు, ధైర్యంగా ఉండని చెప్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు తనుజ కాళ్ళకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది, మళ్ళీ హగ్ చేసుకుంటారు. కొంచెం ఎమోషనల్ అవుతాడు. నువ్వు గెలవాలా, నువ్వు గెలిచి రావాలా అని చెప్తాడు. ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్తారు ఇక్కడ దాకా వచ్చినందుకు, ఎవరు ఏం మనసులో పెట్టుకోకుండా. అంటే ఇక్కడ డిమాండ్ పవన్ అన్న మనం బయటకు వచ్చినాక బాగా కలుస్తుందామన్న, హౌస్లో మనకు కుదరలేదు అని అంటారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు, నాగార్జున గారి దగ్గర స్టేజ్ పైకి వస్తారు. ఇక్కడ మళ్ళీ బర్నీ గారికి ఏవి రెండో ఏవి అన్నమాట, బాగుంది ఈసారి ఏవి, పాత ఏవి ఈ ఏవి రెండు కలుపుతారు. ఇంకా ఇక్కడ ఆడేది మళ్ళీ హౌస్ మెన్స్లోకి వెళ్ళినాక 5 పెట్టి ఎవరితో బాండ్ కట్ చేసుకోవాలనుకుంటా కట్ చేసుకో అంటే, ఇక్కడ డిమాండ్ పవన్ సార్ మళ్ళీ నా అంటే ఊరికే అంటే బర్నీ వల్ల సార్ ఇక్కడ అందరూ క్లోజ్ అయ్యాం సార్, లాస్ట్కి వచ్చేసరికి ఎవరితో కట్ చేసుకోవాలంటే సార్ ఒక్కొక్కరి గురించి మాట్లాడంటే డిమాండ్ పవన్ గురించి, సార్ డిమాండ్ పవన్ నాకు మంచి స్ట్రాంగ్ పర్సన్ సార్, కానీ హౌస్లో మా ఇద్దరికి బాండ్ కుదరలేదని. ఇక్కడ డిమాండ్ పవన్ కూడా అన్న బయటకు వచ్చినాక పెట్టుకుందాంలే బాండ్ అని అంటాడు. ఇంకా తర్వాత ఇమాన్యుల్ స్టార్టింగ్లో మేము చాలా బాగున్నాం సార్, ఫస్ట్ ఎలిమినేట్ కాకముందు, తర్వాత ఎప్పుడైతే రీఎంట్రీ అయిందో అక్కడి నుంచి మాకు ఇద్దరికి అంతగా కుదరలేదు సార్, ఇమాన్యుల్ మంచిగా గేమ్ ఆడుతాడు, ఆల్రౌండర్ అంటారు. తర్వాత సంజన గారు మీతో పోటీ పడి నేను ఓడిపోయినాక నాకు చాలా హ్యాపీగా ఉంది, సంజన గారు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సార్ అని సంజన గారిని పొగుడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఒక సోల్జర్ అని చెప్పి సెల్యూట్ కొట్టి, కళ్యాణ్ బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు అంటాడు. తర్వాత ఇక్కడే నాగార్జున వెళ్ళిపోతే తనుజ సార్ అని షాక్ అవుతుంది. ఏమంటే సార్ తనుజ అంటే ఇంకా తనుజ లేపి, మా తనుజ నేనేమైనా నిన్ను హట్ చేసి ఉంటే సారీ, నా వల్ల ఏమైనా తప్పులై ఉంటే సారీ, నేను గేమ్ పరంగానే కానీ నా మనసులో నువ్వు నా కూతురు లాంటివే, అలాగే చెల్లెలు, అలాగే సుమనన్న, వీళ్ళ ముగ్గురు నాకు రిలేషన్స్, మీ ముగ్గురు నా మనసులో ఉంటారు, గేమ్ది గేమే, గేమ్ కాకుండా బంధాలే, బాండింగ్సే నాకు నువ్వు నా కూతురు లాంటివే, ఏం బాధపడకు, బాగా ఆడు, కప్పుతో తిరిగి రావాలా, కప్పు గెలుచుకొని రావాలా అని చెప్తాడు అన్నమాట. థ్యాంక్స్ నాన్న, మిస్ యూ నాన్న అంటది. ఇంకా అదే చెప్తాడు, అంటే బాండింగ్ అంటే ఇక్కడ వాళ్ళకు మొన్న కొంచెం చిన్న డిస్టర్బెన్స్ లాగైంది కదా, దానికి ఏమైనా అట్ట అయింది అనుకొని చెప్తాడు. నువ్వు కప్పు గెలుచుకొని రావాలా, చాలా స్ట్రాంగ్గా ఉండు, ఏమీ బాధపడకు, హ్యాపీగా ఎంజాయ్ చేయి, కప్పు తీసుకొని రావాలి అని చెప్పి చెప్తాడు తనుజాకు. ఇంకా ఇది బర్నీ గారు అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తారు, బాగా చెప్తారు. ఇక్కడ తనుజ బయటకు వచ్చినాక కలుద్దాం నాన్న అని చెప్పేసరి బర్నీ గారు వెళ్ళిపోతారు. నాగార్జున గారు అందరు ఫైనలిస్ట్ని అక్కడి నుంచోబెట్టి టాప్ 5 ఫైనలిస్ట్ అని చెప్పి ఒక బాంబ్ లాంటివి పేల్చేస్తారు.
ఆల్ టాప్ 5లో తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమాన్యుల్, సంజన వీళ్ళు 5 టాప్ 5లో ఉన్నారు. సీజన్ 4 తర్వాత ఫస్ట్ టైం 2 అమ్మాయిలు టాప్ 5లో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి విన్నర్ రేస్లో ఉంది. నేనైతే లేడీ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీకు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఈ 5గురిలో కామెంట్ చేయండి. అలాగే బన్నీ గారి ఎలిమినేషన్ ఫేర్ అండ్ ఫేర్ కూడా కామెంట్ చేయండి. ఆయన కూడా టాప్ 5లో ఉండుంటే బాగుండా లేదా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇదే ఇంకా లాస్ట్ వీక్, ఇంకా సీజన్ 9కి లాస్ట్ వీక్. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేయండి. ఆల్రెడీ ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయినాయి. మీరు అన్అఫిషియల్ పోల్స్ ఏవి నమ్మకుండా ఓట్లు స్విఫ్ట్లు చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఓట్ వేయండి. మిస్డ్ కాల్స్ కూడా వేయండి. తప్పకుండా మిస్డ్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.